హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్. కెమెరా మొబైల్ అనే డివిజన్ లో Xiaomi వాళ్ళైతే కొత్త చరిత్ర రాయబోతుంది. ఈ కాన్సెప్ట్ మొబైల్ ని కాసేపు పక్కన పెట్టేసి ఈ వీడియోలో Xiaomi 15 Ultra గురించి మాట్లాడుకుందాం. అర్థం కాని విషయం ఏంటంటే కొత్తగా మొబైల్ తీసుకొస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఐఫోన్ ని కంపేర్ చేసి వాళ్ళకన్నా కెమెరా విషయంలో మాదే బాగుందని చెప్పడం ఏంటో, ఇంత జరుగుతున్నా కూడా వీళ్ళు మరి దీని మీద స్పందించకపోవడం ఏంటో. మరి నిజంగానే ఈ మొబైల్ యొక్క కెమెరా ఐఫోన్ కన్నా Samsung S25 Ultra కన్నా బెటర్ గా ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది. బాక్స్ పైన Xiaomi 15 Ultra అని రాసింది. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మరొక బాక్స్ ఉంది. దాంట్లో టీపీ కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఉంది. దాని కిందనే మొబైల్ ఉంది. మొబైల్ కింద 90 వాట్ ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోని యాడ్ చేస్తున్నాను. అలాగే దీంతో పాటు కెమెరా కిట్ కూడా ఉంటుంది. అది తీసుకుంటే మాత్రం మొబైల్ లుక్కే మారిపోతుంది. ఆ మొబైల్ కిట్ మొబైల్ కి యాడ్ చేసిన తర్వాత దీన్ని ఎవరు కూడా మొబైల్ అని అనుకో, డిజిటల్ కెమెరా అని అనుకుంటారు. దీనికి తోడు బ్యాక్ సైడ్ కూడా డ్యూయల్ టోన్ అయితే ఇస్తున్నారు. కింద ఉన్నది బ్లాక్ కలర్ ఉంటే పైన సిల్వర్ కోటింగ్ అయితే ఉంటుంది. చూడడానికి అచ్చు డిఎస్ఎల్ఆర్ కెమెరా లాగా కనిపిస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి చైనాలో 80,000 అయితే పెట్టారు. ఆ కిట్ కి ఇంకో 15,000 ఎక్కువగా ఉంటుంది. 80,000 రూపీస్ బడ్జెట్ లో వచ్చినా కూడా ఈ మొబైల్ యొక్క కెమెరాస్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తాయి. మనం ప్రతి వీడియోలోనూ డిజైన్ ఇంకా డిస్ప్లే ఇలా స్టార్ట్ చేసాం కదా, ఇది కెమెరా మొబైల్ కాబట్టి మనం కెమెరా నుంచే ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం. Xiaomi 15 Ultra తో తీసిన ఫోటోలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఈ మొబైల్ అయితే పెరిస్కోపిక్ కెమెరా విషయంలో గేమ్ చేంజర్ అనే ఉండొచ్చు. ఇప్పటివరకు 100x వరకు జూమ్ చేసి ఫోటోస్ తీయగలిగే మొబైల్ ఏదైనా ఉంది అంటే అది Samsung S25 Ultra అని అనుకుంటాం. అని ఇకపై నుంచి అంతకన్నా ఎక్కువ జూమ్ చేసినా కూడా పిక్చర్ క్వాలిటీలో తగ్గకుండా వచ్చే కెమెరా మొబైల్ ఉంది అంటే అది Xiaomi 15 Ultra అనే ఇప్పటి నుంచి చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ యొక్క ఇన్సెట్ కెమెరా చూస్తే మాత్రం మైండ్ పోతుంది. ఇన్సెట్ కెమెరా డిజైన్ చూస్తే ఒక హాఫ్ పార్ట్ ఏమో కెమెరాస్ పెట్టారు, కింది పార్ట్ ఏమో బ్యాటరీ ఇచ్చారు. మరి మదర్ బోర్డ్ ఎక్కడ పెట్టారో నాకైతే కనిపించలేదు. మీకు కనిపిస్తే కమెంట్ లో చెప్పండి. దాంట్లోనూ పెరిస్కోపిక్ సెన్సార్ బాక్స్ ఉంది చూసారు, అదైతే చాలా పెద్దగా ఉంది. ఈ మొబైల్ లో బ్యాక్ సైడ్ 4 కెమెరాలు వాడితే అందులో 3 కూడా 50 MP కెమెరా వాడారు, ఒకటి 200 MP కెమెరా అయితే వాడారు. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP, అది కూడా Sony LVT 900 సెన్సార్ అయితే వాడారు. ఇదైతే 1 ఇంచ్ ఉంటుంది. సెకండరీ కెమెరా 50 MP టెలిఫోటో లెన్స్ వాడారు. మళ్ళీ థర్డ్ కెమెరా 50 MP, అది కూడా అల్ట్రా వైడ్ సెన్సార్. ఈ 3 కూడా OIS కి అయితే సపోర్ట్ చేస్తాయి. పైన కెమెరా వచ్చేసి 200 MP, ఇదైతే పెరిస్కోపిక్ కెమెరా. టెలిఫోటో లెన్స్ కెమెరా వచ్చేసి 3x వరకు జూమ్ చేస్తుంది. పెరిస్కోపిక్ కెమెరా వచ్చేసి 4.3x వరకు ఆప్టికల్ జూమ్ చేస్తుంది. అన్ని కెమెరాస్ నుంచి కూడా 4K 60 fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మెయిన్ కెమెరా నుంచి 8K 30 fps వరకు వీడియో రికార్డ్ చేస్తే అదే మెయిన్ కెమెరాని స్లో మోషన్ లో 4K 120 fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. కానీ ఐఫోన్ లో మాత్రం 8K లో వీడియో రికార్డ్ చేయలేము. ఈ ఫోన్ ని ఐఫోన్ తో కంపేర్ చేసి 400% ఎక్కువ లైట్ ని తీసుకుంటుంది నైట్ టైమ్ లో అంట. దీంతో కంపేర్ చేసి ఐఫోన్ కన్నా మంచి ఫోటోస్ తీస్తుందంట నైట్ టైమ్ లో. జూమింగ్ విషయంలో S25 Ultra కన్నా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఏ సపోర్ట్ ఉండడం వల్ల స్మూత్ గా ఉన్న ఫోటోస్ ని షార్ప్ గా చేస్తుంది. 30x 60x జూమ్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది సామ్సంగ్ కన్నా. డెక్సోమార్ ఈ మొబైల్ యొక్క జూమింగ్ కి వరల్డ్ లోనే అత్యధికమైన స్కోర్ అయితే ఇచ్చింది. వీళ్ళు ఏంటంటే కెమెరాస్ కి టెస్ట్ చేసి ర్యాంకింగ్ అయితే ఇస్తారు. Xiaomi 15 Ultra కి 13th ర్యాంక్ అయితే ఇచ్చారు. ఇప్పటివరకు Xiaomi 15 Ultra కి సంబంధించిన కెమెరా శాంపిల్స్ చూస్తూనే ఉన్నారు కదా. 80,000 నుంచి 1 lakh రూపీస్ బడ్జెట్ లో ఈ కెమెరా యొక్క పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది, వర్త్ అంటారా? నాకైతే పర్సనల్ గా కెమెరా విషయంలో ఐఫోన్ కన్నా ఈ ఒప్పో, వివో, Xiaomi బ్రాండ్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ ఇష్టం. ఎందుకో కూడా చెప్తాను. యాపిల్ లో కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కానీ బ్యూటీని యాడ్ చేయడంలో కానీ మన స్కిన్ టోన్ ని పెంచడంలో కానీ అదంతా బాగా పర్ఫార్మెన్స్ చేయదు. ఎగ్జాంపుల్ గా నా ఫోటోని చూపిస్తున్నాను. ఐఫోన్ లో లో లైట్ కండిషన్ లో నా ఫోటోని అయితే ఇంకాస్త కలర్ తగ్గించి ఈ విధంగా చూపిస్తుంది. అదే వివో విషయానికి వస్తే మాత్రం నేనున్న కలర్ కి ఇంకాస్త కలర్ టోన్ ని యాడ్ చేసి ఈ విధంగా అయితే చూపిస్తుంది. నాకైతే వివోలోనే నేను బాగా కనిపిస్తున్నాను. మరి ఈ 2 ఫోటోలో మీకే ఫోటో బాగా నచ్చిందో చెప్పండి. నా ఫోటోని అయితే ఇంకాస్త కలర్ నేనున్న కలర్ కి ఇంకాస్త కలర్ టోన్ ని యాడ్ చేసి ప్రతిసారి వివిడ్ యాడ్ చేసుకుంటాను. ఎక్స్పోజర్ కాంట్రాస్ట్ పెంచుకుంటాను అనుకుంటే ఐఫోన్ అయినా బాగానే ఉంటుంది. సో ఇదండి ఈ మొబైల్ యొక్క కెమెరా డిపార్ట్మెంట్. మిగతా విషయాలు తెలుసుకునే ముందే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు డెఫినెట్గా కావాలి. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది, లెదర్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఫినిషింగ్ అయితే ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. IP68 వాటర్ రేటింగ్ ఉంటుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. అండ్ ఈ మొబైల్ కూడా 229 grams వెయిట్ అయితే ఉంటుంది. 9.4 mm థిక్నెస్ ఉంటుంది. అంటే చాలా లావుగానే ఉంటుంది మొబైల్. దీనికి ఇంకా కెమెరా కిట్ కూడా యాడ్ చేస్తే ఇంకా లావుగా అయిపోతుంది. అంత లావుగా ఉన్నా కూడా ఈ కెమెరా సెటప్ చూస్తే ఎవరైనా కూడా ఏంట్రా బాబు ఇలా ఉంది అని అంటారు.
6.73 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, అది కూడా LTPO ప్యానెల్ అయితే వాడారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. QHD రిజల్యూషన్ తో వస్తుంది. 3600 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. డిస్ప్లే విషయంలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే ఇచ్చారు. స్నాప్డ్రాగన్ 811 ప్రాసెసర్ అయితే వాడారు. LPDDR5X RAM టెక్నాలజీ వాడారు. ఇయర్ వేరియంట్ లో అయితే UFS 4.1 తో వస్తే, బేస్ వేరియంట్ లో UFS 4.0 తో వస్తుంది. 115 తో వస్తుంది. 4+5 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు. ఈ బడ్జెట్ లో 5+5 ఇచ్చుంటే బాగుండేది. HyperOS వస్తుంది. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. దాదాపు ఐఫోన్ అయితే దింపేశారు. Android లో 27 lakh కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేయగలిగింది. పర్ఫార్మెన్స్ లో కాంప్రమైజ్ అవసరం లేదు. ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి. గ్యాలరీలో ఎక్కువ యూజ్ అవుతాయి. 5400 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. 80 వాట్ వైర్లెస్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈజీగా 1 డే వాడేసుకోవచ్చని మీరైతే ఆశపడకండి. కెమెరాస్ ఎక్కువగా వాడినా, గేమ్ ఎక్కువగా ఆడినా కూడా అంత ఎక్కువగా అయితే బ్యాటరీ రాదు. ఎందుకంటే దీంట్లో ఉన్న కెమెరా సెన్సర్స్ ఏమి చిన్నవి కాదు. కెమెరా కిట్ ఏదైతే ఉందో దాంట్లో అడిషనల్ గా 2000 mAh బ్యాటరీ కూడా వస్తుంది. కాబట్టి మీరు కెమెరా ఎక్కువగా వాడినప్పుడు మీకు అది బాగా యూజ్ అవుతుంది. కెమెరా కిట్ లో ఐఫోన్ లాగే యూస్ఫుల్ బటన్స్ అన్ని ఉన్నాయి. అలాగే ఫిల్టర్స్ పెట్టుకోవడానికి క్యాప్ కూడా ఉంది. ఓవరాల్ గా ఈ మొబైల్ పవర్ఫుల్ సెగ్మెంట్ లో వస్తూ మంచి కెమెరా మొబైల్ గా ఉండబోతుంది. 1 lakh బడ్జెట్ లో ఈ Xiaomi బ్రాండ్ నుంచి ఈ కెమెరా మొబైల్ తీసుకుంటారా, లేదంటే నేను సామ్సంగ్ వైపు, ఐఫోన్ వైపు వెళ్ళిపోతా అంటారా? Xiaomi 15 ఇంకా Xiaomi 15 Ultra ఈ రెండు మొబైల్స్ అయితే March 11న ఇండియాకి రాబోతున్నాయని తెలుస్తుంది. ఈ రెండు మొబైల్స్ యొక్క ప్రైస్ అయితే కాస్త ఎక్కువగానే ఉంటుంది. తగ్గిస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా సజెస్ట్ చేస్తుంటే. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటుందని బై బై.